నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భక్త సులభుడు, అపార కృపా తరంగుడు మహేశ్వరుడు. ఉదారుడిగా, భోలా శంకరుడిగా, అపురూప వరప్రదాతగా ప్రసిద్ధుడు. బిల్వపత్రాలకు, సహజ జలాభిషేకాలకు ప్రసన్నుడై కోరిన కోర్కెలు ఈడేర్చే కరుణాస్వరూపుడు. ఆ మహాదేవుడికి ఎన్నో నామాలు, నామాంతరాలు. శ్రీ మల్లికార్జున స్వామిగా భ్రమరాంబికాదేవితో కొలువుదీరిన శివాలయం వికారాబాద్లో నెలకొని ఉంది. శ్రీ ముద్ద వీర మల్లప్ప గారు నిర్మింపజేసిన ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తెలుసుకుందాం. పరమ ధార్మికుడైన శ్రీ ముద్ద వీర మల్లప్ప గారు 1956వ సంవత్సరం మే 13వ తేదీన ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడి స్థానికుల ద్వారా తెలుస్తోంది. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబాదేవి సహిత మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోలేని భక్తుల సౌలభ్యం కోసం నిర్మించిన భవ్య దేవాలయం ఇది. సాక్షాత్తు శ్రీశైల మల్లికార్జునుడి దర్శనం చేసుకున్న సంతృప్తి కలుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హరహర శంభో మహాదేవ. శంభుడు, సాంబ సదాశివుడు, నీలకంఠుడు, పశుపతి, పార్వతీ వల్లభుడు, పరమేశ్వరుడు, భక్త సులభుడు. ఆయనకు ఎన్నెన్నో పేర్లు, ఎన్నెన్నో నామాలు, మరెన్నో క్షేత్రాలు. అవన్నీ భక్తులను శివతత్వం వైపుగా ఏకోన్ముఖంగా నడిపిస్తాయి. ఆ ఆదిదేవుడు దేశం నలుమూలలా ఎన్నెన్నో ఆలయాలలో కొలువై ఉన్నాడు. ఆ క్షేత్రాలు, ధామాలు భక్తుల పాలిట కల్పవృక్షాలుగా, కామధేనువులుగా ప్రఖ్యాతిగాంచాయి. ఆ పరంపరలోనిదే తెలంగాణ రాష్ట్రం వికారాబాద్లోని శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం. వికారాబాద్ స్టేషన్ రోడ్డు సమీపాన ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తులతో సందడిగా కనిపిస్తుంటుంది. రైల్వే జంక్షన్ ప్రక్కనే ఈ ఆలయం ఉండటం వలన తీర్థయాత్రలకు బయలుదేరే భక్తులు ఇక్కడ విడిది చేసుకుని మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని తిరిగి తీర్థయాత్రలకు బయలుదేరుతారు. ఎటువంటి ఆటంకాలు కలుగకూడదని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించుకుని బయలుదేరడం విశేషం. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ధార్మికంగా జీవనాన్ని గడిపే ముద్ద వీరమల్లప్ప గారు పరమ శివభక్తుడు. ఇక కలియుగ కైలాసంగా పేర్గాంచిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో రెండవదైన శ్రీశైలానికి వెళ్లేవారు. దైవ సంకల్పం మేరకు ఒక ఆలోచన ముద్ద వీరమల్లప్ప గారి మనసులో కలగడం, తను నివసించే ప్రాంతంలో సుదూర ప్రాంతాల నుండి శ్రీశైల క్షేత్రానికి రాలేని భక్తుల కోసం ఓ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం కలిగి 1956వ సంవత్సరం మే 13వ తేదీన శ్రీ మల్లికార్జున స్వామికి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పటికీ వీరి వంశస్థులే ధర్మకర్తలుగా ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను కొనసాగిస్తున్నారు. జనావాసాల మధ్య నిర్మితమైన ఈ ఆలయం భక్తులతో సందడిగా కనిపిస్తుంటుంది. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభ పాదభాగంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరూపాలైన నాగశిలాఫలకాలు నెలకొని ఉంటాయి. ఆలయ ప్రాంగణమంతా శ్వేత సింధూరమయ స్తంభాలతో నేత్రపర్వంగా కానవస్తుంది. ధ్వజస్తంభ దర్శనానంతరం భక్తులు ఆలయ ముఖమంటపంలోకి బయలుదేరుతారు.
శ్రీ మల్లికార్జున స్వామి గర్భాలయానికి ఎదురుగా నల్లరాతిమూర్తి రూపంతో నందీశ్వరుడు కొలువు తీరి ఉంటాడు. సదా శ్రీవారి సేవలో నిమగ్నమై ఉంటాడు. గర్భాలయ ప్రవేశద్వారానికి ఇరువైపులా శ్రీ వీరభద్రస్వామి, శ్రీ విఘ్నేశ్వరుడు కొలువు తీరి ఉంటారు. దక్షయజ్ఞం తరువాత పరమేశ్వరుడు వీరభద్రునిగా అవతరించాడని పురాణ కథనం. సజ్జన శుభంకరునిగా, దుర్జన భయంకరునిగా స్వామి ఆవిష్కృతమయ్యాడు. ఆ పరమేశ్వరుని అవతారమైన వీరభద్రుణ్ణి ఈ ఆలయంలో ప్రతిష్ఠించి పూజించడం ఈ ఆలయ విశిష్టతగా చెబుతారు. గర్భాలయంలో పానవట్టంపై మల్లికార్జున స్వామి భాసిల్లుతుంటాడు. మల్లికార్జున స్వామి లింగాకృతికి సమీపాన ఎత్తైన వేదికపై పరమేశ్వరుడి పాలరాతి విగ్రహం పద్మాసనంలో నెలకొని ఉంటుంది. తలపై గంగాదేవిని ధరించి ఉంటాడు శివుడు. ప్రక్కనే నిల్చుని ఉన్న శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి పాలరాతి విగ్రహాలుంటాయి. మరోవైపు గణపతి, పక్కనే నమస్కార ముద్రతో అమ్మవారు కొలువు తీరి ఉంటుంది. సమీపాన్ని పరమేశ్వర లింగం ఉంటుంది. ప్రతి సోమవారం, మాస శివరాత్రి, ఇతర విశేష పర్వదినాలలో మల్లికార్జున్ని విశేషమైన రీతిలో అలంకరిస్తారు. నానావిధ పరిమళ పత్ర పుష్పాలతో స్వామిని తీర్చిదిద్దుతారు. వివిధ పుష్పమాలలతో మల్లికార్జున్ని ముస్తాబు చేస్తారు. మల్లికార్జునుడు పుష్పేశ్వరునిగా గోచరమవుతాడు. సర్వాలంకారయుక్తంగా ఉన్న స్వామికి దృష్టిదోష నివారణార్థం మంగళ నీరాజనాలను సమర్పిస్తారు. గుప్పెడంత ఉండే మల్లికార్జున స్వామి పట్ల గుండెల నిండా భక్తి ప్రపత్తులను నింపుకుని భక్తులు స్వామి దర్శనంతో పులకితులవుతారు. సృష్టి, స్థితి, లయ ఈ అంశాలు విశ్వ సంచాలనంలో ప్రధాన భాగాలు. వీటిని తన ఆధీనంలో కొనసాగించే ఆది లయకారుడు మల్లికార్జునుడిగా లింగాకృతిలో తేజరిల్లుతాడు. సృష్టి రహస్యానికి మల్లికార్జుని దివ్య విభూతి లింగాకృతి సూచిక. ఆ మల్లికార్జునుడు గర్భాలయంలో లింగాకృతిలో వెలసిల్లుతూ భక్తుల మొరల్ని ఆలకిస్తున్నాడు. శ్రీ మల్లికార్జున స్వామికి ప్రతినిత్యం శైవాగమ రీతిలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. భక్తులు స్వయంగా లింగమూర్తికి అభిషేక పూజాధికాలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. ప్రతిరోజు ఉదయం 5:30 సుప్రభాత సేవతో రోజువారీ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు అభిషేకం, మహామంగళహారతి, తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. 11, 12 గంటలకు అభిషేకం, మహామంగళహారతి తరువాత మధ్యాహ్నం 3 గంటలకు దైవదర్శనం, సాయంత్రం 7 గంటలకు మహామంగళహారతి, 7 నుండి 9 వరకు భక్తులకు తీర్థప్రసాద వితరణ, రాత్రి 9 గంటలకు పవళింపు సేవతో పూజాది కార్యక్రమాలు ముగుస్తాయి. శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. బుధవారం రోజున విఘ్నేశ్వరునికి విశేష పూజా కార్యక్రమాలు, విశేష పర్వదినాలలో వినాయక నవరాత్రులు, సుబ్రహ్మణ్య షష్ఠికి విశేషాభిషేకాలు జరుగుతాయి. కోటి బిల్వార్చన, అగ్నిగుండ కార్యక్రమం, కార్తీక మాసంలో విశేష పూజాధికాలు, దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. వికారాబాద్ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామికి
పంచామృతాభిషేకాలు నయన మనోహరంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ పరిధిలో కొలువుదీరిన ఆయా దేవతలకు సంబంధించిన విశేష పర్వదినాల్లో జరిగే పూజా కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏ జగత్కారక శక్తి అనంత రూపాలతో అనంత రీతులుగా ఈ విశ్వకృత్యాన్ని నడిపిస్తుందో ఆమెయే జగన్మాత. సృష్టి, స్థితి, లయాత్మక కార్యకలాపాలను నిర్వహించే మహాశక్తి. సృష్టికి వెలుగు, వాక్కు, క్రియ అన్నీ ప్రసాదించే జగజ్జనని. నందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. ఈ ఆలయ గర్భాలయంలో సింహాసన స్థిత శ్రీ భ్రమరాంబికాదేవి రూపం జగన్మోహనకరంగా భాసిల్లుతుంటుంది. లోకోత్తర సౌందర్యాతిశయంతో చిరునవ్వులు చిందిస్తూ చిన్మయ రూపధారిణిగా అష్టభుజాలతో అమ్మవారు భక్తుల్ని అనుగ్రహిస్తుంది. పాలరాతితో తీర్చిదిద్దిన అమ్మవారి మూర్తి సకలాలంకారయుక్తంగా సమస్త కళల సమన్వితంగా మురిపిస్తుంది. భువనపోషిణి శంకరతోషిణి కల్మషమోషిణి ఘోషరతే ధనుజని రోషిణి దివిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. చూపులు మరల్చుకోలేని అతిశయించిన రూపలావణ్య భరితంగా శ్రీ భ్రమరాంబికాదేవి భక్త జనాహ్లాదినిగా దర్శనమిస్తుంది. ముక్కుకు ముక్కెర, స్వర్ణ కిరీటం, విశాల నయనాలు, ముగ్ధ మనోహర రూపం భక్తుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ మల్లికార్జున శివలింగం నర్మదా నది నుంచి తీసుకొని వచ్చారు. నర్మదాకే కంకర్ సబు శంకర్. నర్మదాలో ఉన్నటువంటి ప్రతి శిల శివమూర్తియే. ఈ శివలింగంలో అర్ధనారీశ్వరుడు కనపడతాడు. ఒకవైపు అమ్మవారు నీళ్లు పోస్తే అమ్మవారు స్పష్టంగా త్రిశూలధారి అయి సింహవాహినిగా మనకు దర్శనమిస్తారు. అలాంటి ఉమామహేశ్వర స్వరూపమైన అర్ధనారీశ్వరమైనటువంటి ఈ శివలింగాన్ని శ్రీశైలంలో 3 రోజులు స్వామివారి జ్యోతిర్లింగం పక్కనే పెట్టి అక్కడ అర్చనలు చేసి ముద్దమల్లప్ప గారు తన మెడలో కట్టుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అలా ప్రతిష్ఠ చేసిన కాలము నాటి నుండి ఇప్పటి వరకు శ్రావణ మాసంలో మహాశివరాత్రికి తర్వాత బసవ జయంతికి విశేషమైనటువంటి ఉత్సవాలు ఇక్కడ జరిగాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రాకార కుడ్యంపై సంఘ సంస్కర్త, మానవతావాది, పతిత జనోద్ధారకుడు, క్రాంతియోగి శ్రీ కళ్యాణ బసవేశ్వరుని చిత్రపటం నెలకొని ఉంటుంది. మల్లికార్జున స్వామి భక్తజన పక్షపాతి. స్వామి లింగమూర్తిగా ఆశ్రిత జన రక్షకుడిగా దర్శనమిస్తాడు. అర్చనలు, అభిషేకాలు స్వీకరిస్తూ పార్వతీ వల్లభుడు భక్తులకు పరమానందాన్ని, దివ్య అనుగ్రహాన్ని అందిస్తున్నాడు. మహాదేవ శంభో, మహేశ, గిరీశ, మహాపాప వినాశ అంటూ తమ 2 చేతులు పైకెత్తి స్వామివారికి నమస్కరిస్తారు భక్తులు. సమస్త సుఖశాంతులను అనుగ్రహించే అంబికాపతిని భక్తులు మనసారా స్మరించి కళ్ళారా తిలకించి తరిస్తారు. దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం
कामदहं करुणाकरलिङ्गम् కైలాస సంహిత రుద్రం ఈశ్వరుడి విశిష్టతను చాటి చెప్పింది. రుద్ అంటే దుఃఖం, దుఃఖాన్ని, ఆ దుఃఖ కారణాన్ని రూపుమాపుతాడు కనుక శివుణ్ణి రుద్రుడు అని అంటారు. శివుడు అష్టమూర్తి రూపుడు. సూర్య రూపంలో ఆరోగ్యాన్ని, పర్జన్య రూపంలో జలాన్ని, దక్షిణామూర్తిగా సకల విద్యలను, ఈశ్వరుడిగా ఐశ్వర్యాన్ని శంకరుడైన మల్లికార్జునుడు తన భక్తులకు అనుగ్రహిస్తాడు. बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ఈ దేవాలయం, ఈ మల్లికార్జున భవనం కేంద్రంగా ఈ ప్రాంతంలో జరిగినటువంటి కార్యక్రమాలు అనేకం. అటు ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక, సాహిత్య మొదలైనటువంటి ఎన్నో కార్యక్రమాలకు ఇది కేంద్రం. అన్నిటికీ మించి ఆ కాలంలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళాలంటే అడవి మార్గం, కొండలు, చాలామంది వెళ్ళేవారు కాదు. వెళ్ళాలి అని అంటే నడకదారిలోనే వెళ్ళాల్సి వచ్చేది. ఆ పరిస్థితుల్లో పెద్దలు ఈ ప్రాంతం అంతటి కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలందరికీ కూడా ఆదర్శప్రాయులు, స్ఫూర్తిదాయకులైనటువంటి ముద్ద మల్లప్ప గారు, వీర మల్లప్ప గారి ఆధ్వర్యంలో శ్రీశైల క్షేత్రంలో జరిగేటువంటి అనేక కార్యక్రమాలను దర్శించి ఈ మల్లికార్జున స్వామి మా గ్రామంలో ఉంటే, మా పట్టణంలో ఉంటే, మా ప్రాంతం వారందరికీ అందుబాటులో ఉంటాడనేటువంటి సత్సంకల్పంతో 6 దశాబ్దాలకు పూర్వం ఈ మల్లికార్జున స్వామిని ఇక్కడ ప్రతిష్ఠింపజేసి ఇక్కడి ప్రాంతం వారందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినారు ఆ మల్లికార్జున స్వామిని. అలాంటి మల్లికార్జునుడు వికారాబాద్ పట్టణంలో కొలువు తీరి భక్తుల మొరలను ఆలకిస్తూ సదా వారి వెన్నంటే ఉంటున్నాడు. శ్రీ భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి ఆలయ సందర్శనం భక్తులకు ఎనలేని అద్వితీయమైన, అమేయమైన అలౌకికానుభూతిని అందిస్తుంది. ఈశ్వర కృపా కటాక్ష వీక్షణలను పొందిన భక్తులు సంతుష్టాంత తరంగులై ఆత్మసంతృప్తితో తమ తమ నెలవులకు తరలి వెళతారు. ఓం శ్రీ మల్లికార్జున స్వామియే నమః. जटाटवी गलज्ज जल प्रवाह पाविस्थले गलेवलम्बलम्बितम्बुजङ्गतुङ्गमालिकं डमड्डमड्डमड्डमन्निनादवड्डमरवयं चकार चण्डताण्डवं तनोतु न शिवा शिवा. సాక్షాత్తు పరమేశ్వరుడు వేదస్వరూపుడు. వేదసారభూతమైన శతరుద్రీయాన్ని అధ్యయనం చేసి శివ పంచాక్షరిని జపిస్తే సమస్త కోరికలు నెరవేరతాయని శివపురాణం చెబుతోంది. శంభో శంకర అని ఆర్తిగా పిలిస్తే చాలు అక్కున చేర్చుకుని ఆదుకునే ఆ జంగమ దేవర కరుణ కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.